రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు. భూమి పూజ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం, డిప్యూటీ సీఎం సందర్శించారు. మొదటి నామఫలకం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్. ఈ మధ్య యాదేవి సర్వ నైపుణ్యం లేకపోవడంతో ఎంతో మందికి ఉద్యోగం రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలో 4 ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాలానికి తగ్గట్లుగా యువతలో నైపుణ్యాలు మెరుగవ్వాలని సూచించారు. ఈ యూనివర్సిటీ యువతకు ఎంతగానో దోహదపడుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మధ్య హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్స్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆయన ఎటకారం చేస్తున్నాడు. న్యూయార్క్ చేస్తారంట మీరు అని. ఆ ఎటకారం చేసేటోళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ను యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. ఇవాళ ఈ కూర్చున్న ప్రాంతానికి ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యంగా నాగోల్లో ఉన్న మెట్రో రైలును ఎల్బీ నగర్ కు తీసుకొస్తాం. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ కు తెస్తాం, ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన గుట్టకు తెస్తాం, చంద్రాయన గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ నుంచి బాగర్ కంచకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత నాది. మీరందరూ సహకరించండి. మనం ఉండంగానే, మనం చూడంగానే ఒక అద్భుతమైన నగరం. మీరు దుబాయ్ని చూసి ఉండొచ్చు, సింగపూర్ చూసి ఉండొచ్చు, న్యూయార్క్ చూసి ఉండొచ్చు. వానన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బాగర్ కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా. మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, వేగంగా అభివృద్ధి జరగాలి అని అంటే హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని తెలంగాణ యువత మెరుగైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేయడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులను తయారు చేసి అసలు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పోగేసి, అయ్యా మా దగ్గర ఇంతమంది యువత ఉంది, మీకు కావాల్సిన ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, ప్రపంచీకరణ జరుగుతా ఉంది, అందరూ వస్తా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తి శిక్షణ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మొట్టమొదటిసారి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పెట్టుకోవటం ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమం ఏదో ఆషామాషిగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నిటికి సంబంధించి ఫార్మాసిటీ పెట్టాలని, ఆ ఫార్మాసిటీ ద్వారా విపరీతమైన కాలుష్యాన్ని తీసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవన స్రవంతిని పూర్తిగా కాలుష్యంగా మారిపోయినా పర్వాలేదు, మనం మాత్రం పరిశ్రమలకి భూములు అమ్ముకుందాం, వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదని ఆలోచన చేసినటువంటి
ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యూనివర్సిటీసే కాదు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న జోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉండేటువంటి సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని మేళవించి ఇక్కడ నివాసం ఉంటే చాలరా నాయన, నాకు భారతదేశంలో ఈ ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటే నాకు అంతకంటే అదృష్టం ఏముంటది అనేటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఇది. కొన్ని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వాటన్నిటిని మించి తలదన్నేటువంటి అద్భుతమైన నగరానికి ఈ రోజు ఇక్కడ పునాది వేశాం. ఈ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. ఈ రోజు ఇక్కడ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ ద్వారా, లేకపోతే ఇతర పరిశ్రమల ద్వారా భూములు కోల్పోయినటువంటి ప్రజానికం కూడా మన వాళ్లే, మన బిడ్డలే. వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే అరకొరగా ప్లాట్లు ఇచ్చి వదిలేస్తే అవసరమైనటువంటి స్కిల్ వర్సిటీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన రోజే శంకుస్థాపన చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువతకు మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతోనే వర్సిటీని నిర్మిస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చేసుకొని మొట్టమొదటి అడుగు ఈ మహేశ్వరంలో శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం భాగంలో ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడున్న మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు గాని, అదే విధంగా రంగారెడ్డి గారే గాని, ఈ రోజు పూర్వపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పోరాటం చేసింది. ఇంతకుముందు మా సహచరులు వెంకటన్న చెప్పినట్టు ఏమొద్దనరు, కలుషితమైన పరిశ్రమ ఇక్కడ రావద్దు, మేము వచ్చిన తర్వాత ఒక కొత్త రూపాన్ని ఇస్తామని ఆ రోజు వారందరూ చెప్పడం, ఆచరణలో కూడా ఈ రోజు మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం, మా కేబినెట్ నిర్ణయం. ఈ రోజు ఇక్కడ ముచ్చర్లకు సంబంధించి ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు, ఇక్కడ వచ్చేది పరిశ్రమ, ఆ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన చేసే పరిశ్రమలు ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ నెట్ జీరో సిటీ అంటే కలుషితం లేని, కాలుష్యం లేని నీరు గాని గాలి గాని ఉండే ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి. ఆ నగరంలో అన్ని వసతులు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి స్కిల్ వర్సిటీ భూమి పూజ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తుకు బాటలు వేసే కార్యక్రమని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. యువతను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికే కాదు, ఉద్యోగాలు సృష్టించే స్థాయిలో తయారు కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించిన విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డాం. 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ, 1000 కంపెనీలు వస్తే మన భవిష్యత్తు ఎట్లా, మనం ఎట్లా పండుకోవాలి, మన గాలి, మన నీరు, మన నేల, దీంతో భయపడుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరొక ప్రపంచాన్ని హైదరాబాద్ ప్రపంచ పటంలో ఉంచే విధంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ కాదుకుంటా ఇంకా వారి ప్రసంగంలో చెప్తారు, దీని ఒక మోడల్ గా ఈ ప్రాంతాన్ని చేస్తున్నందుకు ముందుగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఉద్యోగ యువకులందరికీ కూడా మీ అందరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు,
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ ఇంకా కూడా మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు దారి చూపించే విధంగా ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ స్థాపించుతున్నాం. దాంతో పాటు రైతులకు అండగా ఉంటూ మీరందరూ కూడా ఎవరు ఉపసంహరించలేదు దేశంలో 31,000 కోట్ల రైతుల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తారని చేసి చూపించిన మన ముఖ్యమంత్రి గారు. అందుకనే ఈ రోజు నిజంగా ఎంత సంతోషం అంటే యువతకు అనిశ్చిత స్థితిలో ఎన్ని